మండుతుంది కదా. చూసారు కదా, నాకు నిజంగానే మండింది. అసలు ఇదేంటి అనుకుంటున్నారా, కోడి మిక్చర్ అంట. ఇది మీకు తెలుసో లేదో తెలియదు కానీ చాలా చోట్ల అయితే ఫేమస్ అయింది. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడప్పుడు చేసుకుంటూ తింటా ఉంటారు. కోడి మాంసం ఉడికించి అందులో పచ్చిమిరపకాయలు వేసి మొత్తం మిక్స్ చేసి వెల్లుల్లి మొత్తం అన్ని చేసి ఒక కుండలో చేస్తారనమాట. చాలా బాగా చేశారు మా ఫ్రెండ్స్ అయితే. దాసు ఫిలోమోను పొయ్యిని సిద్ధం చేశారు. ఇంకా వంట బాధ్యత మొత్తం తీసుకుంది మన నాని ఇంకా యేసురాజు. వాళ్ళిద్దరే బాగా చేశారు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ చాలా మండింది అబ్బా నాకైతే. మేమైతే ఒక 8 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నాం. కోడిన్నర చికెన్ తీసుకొచ్చి క్లీన్ చేసి 2 కుండల్లో వేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఆయిల్ అండ్ తగినంత వాటర్ వేసి ఆల్మోస్ట్ 3 hours అయితే ఉడికించారు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బా. అసలు ఫిలోమోను దాసు అందరూ కష్టపడ్డారు, తలకో పని చేశారు. కొంతమంది బయట పని చేస్తుంటే వీళ్ళు చూసారా లోపల ఫోన్ చూసుకుంటూ సరదాగా ఆడుకుంటున్నారు. బయట ఇంకా పిల్లలందరూ అల్లరి చేశారు. మామూలుగా ఎంజాయ్ చేయలేదు, మేము అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. నాని గురించి తెలిసిందే కదా, ఎక్కడుంటే అక్కడ చాలా అల్లరి చేస్తూ సరదాగా నవ్విస్తూ ఉంటాడు. మేమందరం అయితే ఆడుతూ పాడుతూ వండుకుంటూ మేము అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ దాస్ అయితే నిమ్మకాయలు కోసాడు. దాస్ నిమ్మకాయలు కోస్తుంటే ఫ్లాష్ మ్యాన్ కార్తిక్ ఏంటో అక్కడ లైట్ వేస్తున్నాడు. భలే సరదాగా ఎంజాయ్ చేసాడు మేమందరం. అండ్ మా యాకోబని అయితే టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు. నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ చాలా ఘాటుకుంది అబ్బా. అప్పటికి వాళ్ళందరూ మిరపకాయలు తక్కువ వేసామని చెప్పారు. నాకైతే చాలా మంట అనిపించింది. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళందరూ అయితే నన్ను చాలా ఏడిపించారు అబ్బా. కళ్ళలో నీళ్ళు కూడా తిరిగినాయి అసలు ఆ ఘాటుకి. దీని కంటిన్యూషన్ నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.